కుందేలు మరియు తాబేలు. సరే, కథలోకి వెళ్దామా? అనగనగా ఒక పెద్ద అడవి. ఆ అడవిలో ఒక కుందేలు ఉండేది. దానికి భలే పొగరు. ఎందుకో తెలుసా? అది చాలా వేగంగా పరిగెడుతుంది కదా, అందుకే. ఈ అడవికి నేనే రాజు, నన్ను మించిన వేగం ఎవరికీ లేదు అని ఎప్పుడూ గొప్పలు చెప్పుకుంటూ తిరిగేది. అదే అడవిలో ఒక తాబేలు కూడా ఉండేది. పాపం అది చాలా నెమ్మది. దానికి హడావిడి అంటే అస్సలు నచ్చదు. అడుగులో అడుగు వేసుకుంటూ దారిలో కనిపించే పువ్వులను పక్షులను చూస్తూ తన పని తాను చూసుకునేది. ఒకరోజు రోడ్డు మీద మెల్లగా వెళ్తున్న తాబేలును చూసి కుందేలు ఆగింది. దాన్ని చూసి గట్టిగా నవ్వుతూ, ఏంటి తాబేలు మామ, ఇంకా ఎంతసేపు ఇలా నత్తలా నడుస్తావు? నీ నడక చూస్తుంటే నవ్వొస్తుంది. నేను ఈ కొండ చుట్టూ ఓ 10 రౌండ్లు వేసి వచ్చినా నువ్వింకా ఇక్కడే ఉంటావు చూడు అని వెటకారంగా అంది. చుట్టూ ఉన్న కోతులు ఉడతలు కూడా కుందేలుతో పాటు నవ్వాయి. ఆ మాటలకు తాబేలుకు కోపం రాలేదు. అది చాలా ప్రశాంతంగా తల పైకెత్తి, చూడు తమ్ముడు, పరుగు పందెం అంటే కేవలం కాళ్ళలో వేగం ఉంటే సరిపోదు, గుండెల్లో పట్టుదల, ఓపిక కూడా ఉండాలి. నీకు నీ వేగం మీద అంత నమ్మకం ఉంటే అనవసరంగా మాటలెందుకు, మనిద్దరం ఓ పందెం పెట్టుకుందామా, ఎవరేంటో తెలియపోతుంది అని చాలా ధైర్యంగా పందెానికి పిలిచింది. కుందేలుకు నవ్వాగలేదు. పట్టుకుని కింద పడి నవ్వుతూ, నీతో నా పందెం? అడవిలోనే పెద్ద నవ్వులాట ఇది. అయినా సరేలే, ఓడిపోవడానికి నువ్వే సిద్ధపడ్డాక నాకేంటి, రేపు చూసుకుందాం అని గర్వంగా ఒప్పుకుంది. ఈ విషయం అడవి అంతా పాకిపోయింది. తెల్లారేసరికి జంతువులన్నీ ఈ వింత పందెం చూడ్డానికి గుంపులుగా చేరాయి. పందెం మొదలైంది. నక్క జెండా ఊపగానే సరే ప్రారంభం అంటూ కుందేలు ఒక తూటాలా దూసుకు వెళ్ళింది. దుమ్ము లేపుకుంటూ కళ్ళ ముందే మాయమైపోయింది. చాలా దూరం వెళ్ళాక ఒక్కసారి వెనక్కి తిరిగి చూసింది. తాబేలు జాడే లేదు. అమ్మో, ఈ తాబేలు ఇక్కడికి వచ్చేసరికి తెల్లారిపోతుంది. ఈలోగా నేనొక చక్కని కునుకు తీస్తాను, ఎలాగూ గెలిచేది నేనే కదా అనుకుని దారి పక్కన చల్లని గాలి వీస్తున్న ఒక మర్రి చెట్టు కింద పచ్చని గడ్డి మీద హాయిగా నిద్రలోకి జారుకుంది. మరోపక్క తాబేలు మాత్రం ఒక్క క్షణం కూడా ఆగలేదు. దానికి తెలుసు తాను నెమ్మది అని. కానీ తన మీద తనకు నమ్మకం ఉంది. ఎండకు ఒళ్ళు మండిపోతున్నా, రాళ్లదారిలో కాళ్ళు నొప్పి పుడుతున్నా ఎంత నెమ్మదైనా సరే ఆగిపోకూడదు. ఒక్కో అడిగే నన్ను గెలుపుకు దగ్గర చేస్తుంది అని తనకు తాను ధైర్యం చెప్పుకుంటూ పట్టుదలగా అడుగులు ముందుకు వేసింది. దారిలో కుందేలు గుర్రపెట్టి నిద్రపోవడాన్ని చూసినా దాన్ని పట్టించుకోకుండా చిరునవ్వుతో తన దారిని తాను వెళ్ళిపోయింది. గెలుపు గీత దగ్గరున్న జంతువులన్నీ తాబేలు రావడం చూసి మొదట నమ్మలేకపోయాయి, తర్వాత నివ్వెరపోయాయి. అది నెమ్మదిగా గీతను దాటగానే అందరూ ఒక్కసారిగా తాబేలు గెలిచింది, తాబేలు గెలిచింది అని చప్పట్లు కొడుతూ గట్టిగా అరిచాయి. ఆ అరుపులకు కుందేలుకు మెలకువ వచ్చింది. కంగారుగా లేచి చూస్తే తాబేలు గెలుపు గీత దగ్గర నిల్చుని ఉంది. కుందేలు ప్రాణం అరచేతిలో పెట్టుకుని తన శక్తి మొత్తం కూడదీసుకుని పరిగెత్తింది. కానీ అంతా అయిపోయింది. తన పొగరు, అతి విశ్వాసం వల్లే ఓడిపోయానని తెలుసుకుని సిగ్గుతో తలదించుకుంది. నీతి చూశారా? ఈ కథలో కుందేలు మనలో చాలామంది లాంటిది. మన దగ్గర ఏదైనా ప్రతిభ ఉందని గర్వపడతాం, కానీ అతి విశ్వాసం ఎప్పుడూ మనల్ని దెబ్బతీస్తుంది. తాబేలు మనకు నేర్పిందేమంటే, నెమ్మదిగా ఉన్నా సరే పట్టు విడవకుండా ఏకాగ్రతతో ప్రయత్నించేవారే చివరికి గెలుస్తారు. జీవితంలో ఏదైనా సాధించాలనుకుంటే ఆరంభంలో ఉన్న ఉత్సాహం చివరిదాకా ఉండాలి. అదే అసలైన గెలుపు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.